ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన ఖమ్మం జిల్లా విక్రమ్నగర్లో సంచలనం రేపింది. కామేపల్లి మండలం టేకుల తండాకు చెందిన భూక్యా మదన్ ఏన్కూరుకు చెందిన మహిళను 10 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఆమెకు సంతానం లేదనే సాకుతో వదిలేశాడు. అనంతరం భర్తను వదిలేసి 2 పిల్లలు ఉన్న హస్లీ అనే వివాహితతో సహజీవనం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె అనుమతితో రెండో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఒకరిని వదిలించుకోవాలని పథకం ప్రకారం హత్యకు ప్రణాళిక చేశాడు. 2 వ్యక్తులకు ₹1,00,000 సుపారీ కుదుర్చుకొని హస్లీని అడ్డు తొలగించుకున్నాడు. మృతురాలి కూతుళ్ల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు మదన్ కదలికలపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించారు. తానే మరో 2 సహాయంతో హత్య చేశానని నేరం ఒప్పుకున్నాడు. ఘటనా స్థలానికి వెళ్లగా అప్పటికే కుళ్లిన స్థితిలో ఉన్న హస్లీ మృతదేహాన్ని గుర్తించి మదన్తో పాటు నరసింహారావు, నాగేశ్వరరావులపై కేసు నమోదు చేశారు. మదన్ పోలీసుల అదుపులో ఉండగా మిగిలిన 2 నిందితులు పరారీలో ఉన్నారని ఏసీపీ రెహమాన్ తెలిపారు. కూతురులో రెగ్యులర్ గా ఫోన్ చేస్తుంటది. తల్లితో దూరం ఉన్నా గానీ రెగ్యులర్ గా ఫోన్ చేస్తుంటది. డౌట్ వచ్చేసి ఆమె కొడిజల్ల పోలీసులకు వచ్చి ఆ బాబాయ్ మీద ముఖ్య మదన్ మీద అనుమానం వ్యక్తపరుస్తూ మనకు కంప్లైంట్ ఇస్తుంది. దానిపైన మన కొడిజల్ల ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభిస్తాడు. అతని ఇంట్రాగేషన్ లో భాగంగా అతను చెప్పిన నిజాలన్నీ ఒప్పుకుంటాడు. ఇట్లా మేము తర్వాత 2 సుబార్ గ్యాంగ్ తో మాట్లాడుకొని నా భార్యను నమ్మించి తీసుకెళ్లి సూర్యాపేట డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి కృష్ణాపురం విలేజ్ లో అడవిలో తీసుకెళ్లి అతను ఆమె చెప్పిన చెప్పి కన్ఫ్యూజ్ చేస్తాడు.